చూసాం. ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అందులో ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రధానంగా మా ఉద్దేశం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క హక్కులు వాటిని కాపాడాలి, వారి కూలీల యొక్క హక్కులు కాపాడాలి. వారు ఏ విధంగా రాజధాని వస్తున్నప్పుడు వారు ఇబ్బంది పడుతున్నారా లేక ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇవ్వాలని అనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు, దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలని ముందు తెలుసుకొని రైతుల కూలీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఫర్దర్ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని గమనించవలసింది ఏంటంటే 13, 14 తారీఖుల్లో ఈ పరిరక్షణ కమిటీ ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అక్కడ రైతాంగం కూలీల యొక్క ఇతిబాధలు వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంది. లేదు కమిటీ జగన్ గారు ఏదైతే మా పార్టీ అధ్యక్షులు ఒక కమిటీని వేశారో ఆ కమిటీలో కూడా మళ్ళా ఒక 4 సభ్యుల్ని కొత్తగా వేయడం జరిగింది. నాగిరెడ్డి గారిని వేశారు, అలాగే జలీల్ ఖాన్ గారిని వేశారు, అలాగే కల్పన గారిని వేశారు, సురేష్ గారిని వేశారు. ఈ 4గురిని కూడా అదనంగా ఈ కమిటీలో చేర్చడం జరిగింది. ఈ కమిటీ మొత్తం ఈ 2 రోజులు తిరుగుతుంది. కమిటీ తిరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ తర్వాత మా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కౌలు రైతుల యొక్క అభిప్రాయాలు కూడా మేము సేకరిస్తాం. రైతుల అభిప్రాయాలు, కూలీల అభిప్రాయాలు, కౌలు రైతుల అభిప్రాయాలు, ఎవరైతే ఈ ల్యాండ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అనేదే ప్రథమంగా ముందు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్గా ఏం చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం. వాళ్ళందరూ వెల్ అండ్ గుడ్, వాళ్ళందరూ బాగుంటే మాకు అభ్యంతరం ఏమి లేదు.